అందరి మంచిని కోరే పితృదేవులు శ్రీమాన్ ఆయాచితుల లక్ష్మీ నరసింహ శర్మ గారు, మాతృదేవులు పద్మశ్రీ గార్ల ముద్దుబిడ్డగా విజయాల పుట్టినిల్లైన విజయవాడలో జన్మించాడు మన కథానాయకుడు పాండురంగ విఠల్. చిన్నతనం నుండి కళలపైన నటనపైన ఉన్న ఆసక్తి ఉన్న విఠల్ తన 12వ ఏటనే నటుడిగా రంగస్థల ప్రవేశం చేశారు. ఆనాటి నుండి డాన్స్, యాక్టింగ్ తో సహా అన్ని రంగాలలో అనుభవం సంపాదిస్తూ వృత్తిగా, వ్యాపారిగా, ప్రవృత్తిగా కళారాధన చేస్తూ ఎదిగారు మన విఠల్. అవకాశాల కోసం పలుచోట్ల ప్రయత్నించి పరిస్థితులను గమనించి ఔత్సాహిక కళాకారులకు ఆలంబనగా నిలవాలని, ₹1 కూడా ఖర్చు లేకుండా అవకాశాలను కల్పించాలనే ఆశయంతో జూన్ 2021న అభి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. ₹1 ఆదాయం లేకపోయినా కళను బతికించాలని, కళాకారులకు అవకాశాలు కల్పించాలనే మహోన్నత ఆశయంతో ఎందరో నటీనటులను, దర్శకులను, రచయితలను, డాన్సర్లను పరిచయం చేశారు మన విఠల్ గారు. యూట్యూబ్ ఛానల్ గా ప్రారంభమై స్టూడియోగా, ప్రొడక్షన్ హౌస్ గా రూపుదిద్దుకున్న ఈ ప్రయాణంలో మొదటి సంవత్సరం 10 ప్రాజెక్టులను, 2వ సంవత్సరం 15 ప్రాజెక్టులను విడుదల చేశారు. మొదటిగా మంచి హాస్య పాత్రలు చాయ్ బిస్కెట్లో నటించి రంజింపజేశారు. ఆ తరువాత ఫ్యామిలీ డ్రామాగా బంధం, చట్టాన్ని రక్షించే పోలీస్ పాత్రలు, జరిగిన కథ, ఫుల్ మాస్ మసాలాగా పోటుగాళ్లు ఫిల్మ్స్ లో నటించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్కగా ప్రధాన పాత్రలో నటించి తన నట విశ్వరూపాన్ని పెర్ఫ్యూమ్ లో ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు మన విఠల్ గారు. తదుపరి దేశానికి అన్నం పెట్టే రైతన్నగా హృదయాన్ని కదిలించే పాత్రలు నేటి భారతంలో నటించారు. చిన్న సినిమాలలోని అనుభవాన్ని రంగరించి తదుపరి మెట్టుగా పెద్ద సినిమా చేయాలని సంకల్పించి 2nd యానివర్సరీ ఘనంగా నిర్వహించి ఆ సందర్భంగా హితులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అనౌన్స్ చేసింది ఓ దేవదా ప్రాజెక్ట్. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ ప్రాజెక్టును నిర్మించారు మన విఠల్ గారు. స్వీయ నిర్మాణంలో తాను హీరోగా నటించిన ఓ దేవదా చిత్రం ఈ రోజు మన ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మన పాండురంగ విఠల్ గారికి మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ ఏ పాండురంగ విఠల్ గారు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Roll camera. Action! పది అడుగుల దూరంలో నన్ను కసిగా చంపాలని చూస్తున్న రౌడీలు, 10 కిలోమీటర్ల దూరంలో నా కోసం చావబోతున్న ఓ అమ్మాయి. వీరిని దాటి నా ప్రేమని నేను దక్కించుకోవడానికి నాకున్న సమయం కేవలం 10 నిమిషాలు. హలో హలో ఏంట్రా? హలో ఎక్కడున్నావు? ఏమైందిరా? శివగడు తాగొచ్చి మళ్ళీ మా జిమ్ మీద పడుకున్నారా?
మా వాన్ రోజులు తీసుకుంటాడు. అబ్బాబ్బాబ్బా ఆ రోజు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. సరే నువ్వు వస్తున్నా ఉండు. ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. వీడు రోజు రోజుకి బాటిల్ పన్స్ పెంచుకుంటూ పోతున్నాడుగా. వీడింకా మారడు. వీణ్ణి ఏంట్రా? అరే జరిగిందని తెలుసుకుంటూ ఎంతకాలం బాధపడతావురా? ఇంకా నువ్వు మారవా? సారీరా, ఒట్టేసి చెప్తున్నా, ఇంకెప్పుడు ముందు తాగను. ఇప్పటికే 349 సార్లు ఒట్టేసావు. కనీసం ఒక్కసారైనా వేసిన ఒట్టు మీద నిలబడ్డావా? ఈ రోజు నుంచి ఈ చేతులతో మందు ముట్టను, ఇది పక్కా. అదే చూద్దాంలా గానీ కింద డబ్బులు పెట్టాను, కరెంటు బిల్లు ఇంటి కట్టేయి. నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఈ రోజు నుంచి ఈ చేతులతో మందు ముట్టను. बुलेट पे बैठ के निकले बात एक आध गाड़ी पे दूसरी एयर में बस के मनम भाईजान दुनिया में मीडियम की जुबान मंगाला मगर मैं हूं फैन दोस्तानी को दिल पे लेते दुनिया बास को कट पे रखते दिल के साथ साथ के माफ हमको नहीं मुझको भाव खोल के शर्ट के दो बटन वो नहीं चेक इन ले अपन साथ को रख के इन कफन तू जगह तालीम में अपन कस के पकड़ जोर से पटक कस के पकड़ जोर से पटक पास का लाश कस के पकड़ जोर से पटक कस के पकड़ जोर से पटक पास का लाश कस के पकड़ जोर से पटक कस के पकड़ जोर से पटक पास पास का लाश. ఏంట్రా ఇక్కడ ఆగావు? ఇంకా మనం 2 కిలోమీటర్లు వెళ్ళాలి. పద. ఏంట్రా నీ బాధ? ఓ ఇదా? వద్దురా, మన దగ్గర డబ్బులు లేవు. పద. వాసుగాడు కరెంటు బిల్లు కట్టాకని ఇచ్చాడ్రా. ఆడి తెలిస్తే మన ఇద్దరిని వేసుకుంటాడు. నా బుజ్జి కదూ, వెళ్దాం పద. వినవా? సరే ఉండు. ఏంట్రా ఇప్పుడు? వద్దురా, ఈ మధ్య నాకన్నా ఎక్కువ నువ్వు తాగేస్తున్నావు. హెల్త్ పాడైపోద్దిరా.
వీడు మళ్ళీ మొదలు పెట్టినట్టున్నాడు. రే 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 పొద్దునే కదరా ఇంకెప్పుడు మందు తాగని మాట ఇచ్చో, ఈసారైనా మాట మీద నిలబడతాం అనుకున్నాను రా. అలాంటి తాగుబోతోడు మందు తాగాక భూమి మీదే నిలబడ్డు, అలాంటిది మాట మీద నిలబడతా అని నువ్వెలా అనుకున్నావురా? పోరా. తప్పు నాది. అయినా నీకు తాగడానికి డబ్బులు ఎక్కడివిరా? రే వద్దురా, రెంట్ డబ్బులు తాగని మాత్రం చెప్పకరా. నీ అయ్యారే రేపు ఇంటి ఓనర్ వచ్చి రెంట్ అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ పొద్దు పొద్దునే ఇలా వచ్చారు? నీకు తెలిసిందే కదయ్యా, రెంటు రేపిస్తాను సార్. రెంటు రేపు కాపు తెల్లుండిద్దు. ఓకే మాడదాంరా. సార్ మీరంటే పెద్ద పెద్ద ఛాంపియన్స్, మేము మీ తాడికి గెలవగలమా సార్? అవుననుకో. అయితే ఓ పని చేద్దాం, గేమ్లో నన్ను ఓడిస్తే ఈ నెల రెంట్ కట్టక్కర్లే. ఏమంటావు? ఇదేదో బాగుంది, ఒకసారి ట్రై చేస్తే పోలా? ఓకే సార్. కమాన్. వీడేంటి దేవదాసులో ఏ నార్కన్నా ఎక్కువ తాగుతున్నట్టున్నాడు? సార్ రెడీ సార్. ఏంటా మీ వాడు మందును మరీ మంచినీళ్ళ తాగేస్తున్నాడు? సార్ మన దేశంలో మంచినీటి కరువు కానీ మందుకేం కరువు సార్. రండి సార్. అది నిజమేలే, మనం గేమ్ ఆడదాం పద. చెక్మేట్ సార్. ఏంటే మీ వాడు ఒక్క స్టెప్ తో గేమ్ ఫినిష్ చేశాడు? మా వాడు చూడటానికి ఎదలా ఉంటాడు కానీ అట్లా తోపు సార్ వాడు. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? తలకి నొప్పిగా ఉందిరా, మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటా. సరే దాంట్లో నన్ను ఆఫీసర్ దించి. రేయ్
ఫుల్ పొద్దు పొద్దున్న ఫుల్ వీడవరా బాబు తాగుపోతాడు కమ్మ ఊళ్ళో. ఏరా ఇదేనా నీ మెడికల్ షాపు? నా తలనొప్పి తగ్గించే ముందు ఇక్కడే దొరుకుతుంది మామ. అరే మీ తాగుబోతులకు పనే ఉండదారా? ఎప్పుడు తాగుతూనే ఉంటారా? అసలు ఈ దేశానికి మీ వల్ల ఉపయోగమే ఉందిరా? రే తాగుబోతాడు గురించి తక్కువగా మాట్లాడకు. అసలు ఏం తెలుసురా నీకు తాగుబోతాడు గురించి? ఒక్క తాగుబోతు మీదనే ఎంతమంది ఆధారపడుతున్నారో తెలుసా? మందు తయారు చేసేవాడు, అది పోసే బాటిల్ తయారు చేసేవాడు, ప్యాకింగ్ కి బాక్సులు తయారు చేసేవాడు, ఆ బాక్సుల్ని లోడింగ్ చేసేవాడు, ఆ లోడుని దేశం నలుమూలలో ఉన్న బార్లకి వైన్ షాప్లకి సప్లై చేసే డ్రైవర్లు, బారు ఓనర్లు, వైన్ షాప్ ఓనర్లు, అందులో పనిచేసే క్లీనర్లు, సర్వీస్ చేసే సర్వర్లు, మందు పోసుకునే గ్లాస్ తయారు చేసేవాడు, అందులో పోసుకునే డ్రింక్ తయారు చేసేవాడు, మందులోకి మంచింగ్ తయారు చేసేవాడు, మధ్య మధ్యలో తాగే సిగరెట్ తయారు చేసేవాడు. మీ మందు తాగి యాక్సిడెంట్లు చేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు, కేసు అయితే పోలీసులు, కోర్టుకెళ్తే లాయర్లు, ఇలా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంతో మందికి ఉపయోగపడుతూ తన కుటుంబం నాశనమైనా పర్వాలేదు దేశం బాగుండాలి అని రోజంతా కష్టపడ్డ డబ్బుతో ప్రతిరోజు తాగుతూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచుతున్నారా ఈ తాగుబోతూ. అంతెందుకు మన రాష్ట్రంలో యావరేజ్ గా రోజుకు ఒక 100 కోట్లు, నెలకి 3000 కోట్లు, సంవత్సరానికి 36,000 కోట్లు, మన దేశం మొత్తం మీద లక్షల కోట్ల వ్యాపారం మా తాగుబోతుల మీద జరుగుతుందిరా. మన దేశంలో ఊరికొక్క బడి మాత్రమే ఉంది, కానీ సందు సందుకి ఒక మందు షాపు ఉంది. ఎందుకంటే ఈ దేశం మా తాగుబోతులకిచ్చే గౌరవం రా ఇది. ఊరి మీ తాగుబోతుల దేశానికి ఇంత లాభం ఉందా? నాకు ఇప్పటివరకు తెలియదురా. ఇప్పుడు తెలిసిందిగా, టీ బండి. రేయ్ అసలే కొత్త పండి, జాగ్రత్త. మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. హలో సార్, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో ఒకసారి చెప్తారా? ఒక్కలా ఉంది. ఇప్పుడు మనిషికి దెబ్బ తగిలితే మందు కోసం మందు షాప్కి వెళ్తాము, అదే మనసుకు దెబ్బ తగిలితే ఏ బార్స్ కో వైన్స్ కో వెళ్తాము. మందుల షాప్ 24 గంటలు ఉంచినప్పుడు బార్స్ అండ్ వైన్స్ కూడా 24 గంటలు ఉంచాలి కదా. నా మాట విని బార్స్ అండ్ వైన్స్ కూడా 24 గంటలు ఉంచండి. ఈసారి మా మందు బాబులు ఓట్లన్నీ మీకే పడతాయి. బంగారం లాంటి మందుబాటును నేలపాలు చేసి అలా ఎర్రి మొహం వేసుకుని చూస్తాయంటే. సారీ సార్, వాళ్ళు నా వెంట పడుతున్నారు, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. వాళ్ళు నీ అంటే ఎందుకు పడుతున్నారు? అంటే అందమైన అమ్మాయిల వెనక వెదవలు పడడం కామనే కదా సార్. కరెక్టే, మరి నీ వెనకాల ఎందుకు పడుతున్నారు? సార్ సర్లే, నీకు హెల్ప్ చేస్తే నాకేంటి? కావాలంటే గుళ్ళో ఇచ్చిన ప్రసాదం ఉంది, అది మీరు తీసేసుకోండి. చా అంత అదృష్టం మాకు వదిలే గాని ముందు పగలు కొట్టిన మందు బాటిల్కి డబ్బులు చాలు. సరే సార్. నీ ముచ్చట్లా ఆ పిల్లని పంపించు బే. बुलेट पे बैठ के निकले बात, एक आध गाड़ी पे दूसरी एयर में मस्ती के मनम भाईजान. दुनिया ला मीडिया अपनी जुबान मकाला मको मैं हूं फैन. दोस्तानी को दिल पे लेते जो के वास्तु कट पे रखते दिल के साथ साथ हमको नहीं मुस्तफा खोल के शट
के दो बड़े ना बनैया के नहीं तेरा पर तंगू रखे इंद कफन तू जगत तालीम में अपन कसके पकड़ जोर से पटक कसके पकड़ जोर से पटक मास का रास कसके पकड़ जोर से पटक कसके पकड़ जोर से पटक मास का रास कसके पकड़ जोर से पटक कसके पकड़ जोर से पटक मास मास का रास ఏంట్రా దాన్ని పంపిమంటే నువ్వు వస్తున్నావు హీరోయిజమా కత్తి చూసి అంత షార్ప్ ఉందో చీరేస్తా అది ఆ మాత్రం భయం ఉండాలమ్మా చేసేదేముంది పరిగెత్తు వావ్ జస్ట్ బిల్డప్ తో వాళ్ళు పారిపోయేలా చేశారు. మీరు గ్రేట్ సార్. ఈ ఒక్క సీన్ తో నేను మీ ఫ్యాన్ అయిపోయేలా చేశారు. నాకు నీ బిస్కెట్లు ఏం ఒక్కలేదులే కానీ ముందు డబ్బులు దే. 100 రూపాయలకి జగన్ అన్న భూమి భూమి కూడా రాదు. నా దగ్గర అవే ఉన్నాయి సార్. సర్లేపా. ఓయ్ ఇంత హెల్ప్ చేశాను కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్ యూ సార్. అయ్యో నా రింగ్. రేపు ఉదయం గాంధీ పార్క్ ఫుల్ బాటిల్ తీసుకొచ్చాయి పో. అప్పటిదాకా ఇది నా దగ్గర భద్రంగా ఉంటుంది. సర్లే రింగ్ జాగ్రత్త. నేను చూసుకుంటాను లేపో. ఎవర్రా అమ్మాయి? నా ఫ్యాన్స్ అంట. చా తాగుబోతులు కూడా ఫ్యాన్స్ ఉంటారా? ఇదెక్కడదిరా? నీ బండిదే. ఏంటి చైన్ పీకేసావా? ఎందుకురా? ఫ్యాన్స్ డిమాండ్ చేశారు మామ. శివ అప్పుడప్పుడు నవ్వుతూ ఉండు. నువ్వు నవ్వితే బాగుంటావు. ఓయ్ నా గురించి నీకెలా తెలుసు? నీ గురించే కాదు, నువ్వు ప్రేమించిన ముంతాజ్ గురించి కూడా నాకు తెలుసు. Somebody help me. ఎదురుగా ఉన్నా నా కలయేనా, ఇది నీ మాయేనా, నువ్వేనా 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 నువ్వేనా. ఇదిగో ఇతనే నా బాయ్ ఫ్రెండ్. 2 years గా లవ్ చేసుకుంటున్నాం. తను చెప్పేది నిజమేనా? యా 2 years నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ఇన్ని రోజులు ఒక్కదానివే కనిపిస్తుంటే సింగిల్ గా ఉన్నావనుకున్నా. ఆల్రెడీ లవర్ ఉన్నాడన్నమాట. పర్లేదు, చూడ్డానికి నా అంత అందంగా కాకపోయినా సినిమా హీరోలా బానే ఉన్నాడు. ఫ్యూచర్లో వీడితో బ్రేకప్ అయితే చెప్పు, నేను మళ్ళీ వస్తా. ఏ హీరో, నా హీరోయిన్ జాగ్రత్త. సారీ అండి, ఏమనుకోకండి. వాడు రోజు నా వెంటపడి విసిగిస్తున్నాడు. అందుకే మీరు నా బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పారు. ఏమనుకో.
నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకా మీరేదో మంచివారు అనుకున్నాను. మంచోన్నే? ఏ నాలాంటి మంచోళ్ళకి ప్రేమి చెప్పలేదా? అలా అని కాదు, రోజు నా వెంట తిరుగుతున్న వాడిని కాదన్నాను. 3 నిమిషాల క్రితం పరిచయం నిన్నెలా లవ్ చేస్తాను అనుకున్నావు? లవ్ పుట్టడానికి గంటలో రోజులు అక్కలేదు, ఒక్క క్షణం చాలు. నా లైఫ్లో ఆ క్షణాలు ఇవేనని నేను నమ్ముతున్నాను. నిన్ను చూడగానే ఓ క్షణం నా గుండె ఆగిపోయింది. అయినా ప్రపంచ యుద్ధాలను సైతం ఆపగలిగేంత శక్తి ఉన్న నీ నవ్వును చూసి నా గుండె ఓ క్షణం ఆగిపోవటంలో అతిశయోక్తి లేదు. కాలాన్ని సైతం శాసించగలిగేంత శక్తి ఉన్న నీ కళ్ళను చూసి ఓ క్షణం నా గుండె ఆగిపోవటంలో తప్పే లేదు. అయినా ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరిగాయంటే అబద్ధం అనుకున్నాను, కానీ నిన్ను చూశాక అది నిజమని నమ్ముతున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం ఆ దేవుడికి దండం పెట్టాలనిపిస్తుంది, నీలాంటి ఒక అందమైన అమ్మాయిని నా కోసం పుట్టించినందుకు. డైలాగ్స్ బాగానే చెప్తున్నారు, వెళ్ళి సినిమాలో ట్రై చేయండి, నన్ను కాదు. ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నా అనుకున్నావా? ఐఎమ్ సీరియస్. ఈ 25 yearsలో ఏ అమ్మాయిని చూసినా కలిగిన ఫీలింగ్ నేను చూడగానే కలిగింది. మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా. మేబీ, బట్ మీరు నన్ను చూడగానే మీకు కలిగిన ఆ ఫీలింగ్ నాకు కూడా కలగాలి కదా. నాకు అటువంటి ఫీలింగ్స్ ఏం రాలేదు. మరి వస్తాయి. లవ్ ఎప్పుడు ఇద్దరికి ఒకేసారి పుట్టాలని రూల్ లేదు. ఈ రోజు నాకు పుట్టింది, నీకు రేపు పుట్టచ్చు లేదా ఎల్లుండి పుట్టచ్చు. కబీబీ నైతో కబీబీ నైతో ఓ పని చేద్దాం, ఒక 30 days నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయి. అప్పటికీ నీకు నా మీద ఎటువంటి ఫీలింగ్స్ రాకపోతే లైఫ్లో ఎప్పుడూ నా మొహం నీకు చూపించను. నో, అయినా 30 days నీతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం నాకేంటి? వద్దంటే వదిలే. నేను వెళ్ళి ఆ రోడ్ సైడ్ రోమియో గడికి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను, మిగతాదంతా ఆడే చూసుకుంటాడు. ఏ వద్దు, ఆ పని మాత్రం చేయకు. సరే అయితే 30 days తర్వాత నా డెసిషన్ ఏదైనా నువ్వు యాక్సెప్ట్ చేయాలి, సరేనా? షూర్. సరే అయితే ట్రై చేసుకో. ఎస్. ఓయ్ బాబు, ఇంతకీ నీ పేరేంటి? నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను. అయితే బాబు అని పిలుస్తానులే. నీ పేరేంటి? మై నై బోలుంగి. నీ అడ్రస్ ఎక్కడా? ఆప్ హీ జాన్ లో. అప్పుడే నీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయబడుతుంది. నీ కళ్ళే చూస్తూ ఉంటే నా లోకమే తెలియకుండే, నీ గాలే వీస్తూ ఉంటే నా ప్రాణమే తేలిపోతుందే. నువ్వు నడకే వేస్తుంటే కావేరి కుళ్ళుకుంటుందే, నీ మాటే వినపడితే కోయిలే వెంట పడుతుంది. నేనే నీ అడుగై మారి ప్రతి నిమిషం నీ తోడుంటా, నువ్వే ఇక అవునన్నాక వెంట వచ్చే నీడలాగానే ఉంటా. చూడండి మావయ్య, మీరు ఎంత చెప్పినా నేను మాత్రం మీ కూతురుని చూస్తానికి హాస్పిటల్కి అయితే రాను. అది ఎప్పుడైతే మగబిడ్డ కాకుండా ఓ ఆడదాన్ని కనిందో అప్పుడే దానికి నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. రేపే విడాకులు పంపిస్తాను, చూసుకోండి. ఏంటి సార్, ఏమైంది? టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏం లేదు సార్, నా భార్యకి ఈరోజు డెలివరీ అయింది. మగాన్ని కనమంటే ఓ ఆడదాన్ని కనింది, యథవమోహంది. అందుకే విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా.
ఓ ఏ సార్ జరగండి. ఏరా, ఓ పక్కన ఆడవాళ్ళు రాష్ట్రాలని దేశాలని పరిపాలిస్తుంటే, మరో పక్క ప్రపంచ స్థాయి పోటీల్లో దేశ ఖ్యాతిని పెంచే పథకాలని సాధిస్తుంటే, రాకెట్లో విశ్వాన్ని మొత్తం చుట్టేస్తూ మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంటే, నువ్వేంట్రా ఇంకా ఆడపిల్లల్ని తక్కువ చేసి చూస్తున్నావు? ఆ దేవుడికి కూడా ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక ఆడపిల్ల అవసరం వచ్చింది. ప్రతి మొగాడు నీలాగే ఆలోచిస్తే ఈ భూమి మీద పుట్టుకలన్నీ ఆగిపోయి మరణాలు మాత్రమే మిగులుతాయి. ఈ విశ్వంలోని అతి పెద్ద సమాధి మన భూమే అవుతుంది. అర్థమైందా? అర్థం చేసుకో. చూస్తే నా ఊపిరే వేగమయ్యింది, నా లోకం నువ్వైతే నా కాలమే చిన్నపోయేది. నా ఉదయం నీ కోసం కిరణమై కాపు కాసింది, నా గమనం మొదలయ్యి నీ వద్దనే ఆగిపోయింది. నువ్వే నా తోడుగా ఉంటే హృదయాన్ని అర్పిస్తా, నీతో ఈ జీవితమంతా అడుగులోన అడుగై పయనిస్తా. నేను ఒక అనాథని. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నువ్వు ఒక్కసారిగా ఇంత ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఈసారి అది ఎక్కడ కనబడితే అక్కడే చంపేయండి. ఎంత ధైర్యం ఉంటే నా మీదే కంప్లైంట్ ఇస్తుంది అది. ఓకే అన్న. రే అదవా మెల్లగా తింది, ఎక్కడికి పోదు. హలో, ఆ బండి నాది, కొద్దిగా లేస్తారా? దాని చావు ఎలా ఉండాలంటే ఈసారి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని చావే గుర్తుకు రావాలి. అలాగా అన్న, అది ఊర్లో ఎక్కడ దానుకున్నా వెతికి వెతికి చంపుతాం. హలో, ఆ బండి నాది, కొద్దిగా లేవండి. రే ఏంటంటే గొడవ మాట్లాడుతున్నాను ఇక్కడ. ఆ బండి నాది. బండి నీదా? రే బండి మీద ఆడి పేరుందని చూడండి. హీరో ఉందన్నా. ఎరా హీరోవా నువ్వు? హీరోవా నువ్వు? హీరోవా? హీరోవా నువ్వు? హీరోవా నువ్వు? చెప్పు బే. హీరోవా? చెప్పరా, చెప్పు బే. ఏరా, ఇస్త్రీ షర్ట్ ఇన్షర్ట్ వేసుకొచ్చాయని సాఫ్ట్వేర్ అనుకున్నావేట్రా? పక్కా మాస్ నా కొడుకుని. నీ కొడితే సౌండ్ ఇలాగే సాలిడ్ గా ఉంటది.
బాబు బాబు నన్ను రమ్మని ఎక్కడికి వెళ్ళాడు? ఏ బాబు ఏంటిదంతా? హ్యాపీ బర్త్డే. ఈరోజు నా బర్త్డే కాదు కదా, మరేంటిది? తెలుసు, ఇవాళతో మన 30 days ఫ్రెండ్షిప్ అయిపోతుంది కదా. సో రేపటి నుంచి నువ్వు నా లైఫ్లో ఉంటావో లేదో తెలియదు, అందుకే హ్యాపీ బర్త్డే. Hola gente, mueve tu cuerpo, haz eso acá alrededor. Será un 3, rompe la pio, tostada en Bagaloledo. Mamma Maria, take that night people to Maria. Mamma Maria, cheers on the glass of Maria. హలో హలో సార్, మేము హోమ్ క్రెడిట్ నుంచి కాల్ చేస్తున్నాం. పర్సనల్ లోన్ కావాలా సార్? ఏం అక్కలేదు, ఫోన్ పెట్టే. బాబు నేను ఫ్రెష్ అవ్వాలి. అవునా, ఓకే వెయిట్. ఇదిగో నీ బర్త్డే కోసం గిఫ్ట్. 30 షాపులు వెతికి మరీ కొన్నాను నీకోసం. కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా. ఎలా ఉన్నాను? చాలా హాట్గా ఉన్నా. అదే చాలా క్యూట్గా ఉన్నా. థ్యాంక్ యూ. హే, మంచి పాట వస్తుంది. ఇది నా ఫేవరెట్ సాంగ్. కూర్చో చూద్దాం. ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవాంటున్నది. కుర్ర కళ్ళు కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా. కలయా నిజమా. బాబు నాకు నిద్ర వస్తుంది. నువ్వు వెళ్ళే రూమ్లో పడుకో, నేను ఇక్కడే పడుకుంటా. ఏం చేస్తున్నావురా? హే బాబు, నాకు ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం వేస్తుంది.
చేవేయనా సేవ చెయ్యనా ఓయనే ఉయ్యారమా గుడ్ మార్నింగ్. లేచావా? నాన్న కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నారు, అందుకే వెళ్తున్నా. బాయ్, మిస్ యూ. The person you are trying to call is currently busy. రే శివ, అరే చెస్లో నువ్వు నేషనల్ సెలెక్ట్ అయ్యావరా. నీ గురించి పేపర్లో రాశారా. ఇదిగో. రే శివ, ఆ ముంతాజ్కి ఎంగేజ్మెంట్ జరుగుతుందిరా. బహుశా ఈ విషయం తెలిసిపోయేటట్టుంది. షిట్. అరే వాసు, నువ్వు వెళ్ళి 2 పూలదండలు ఒక మంగళసూత్రం తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే. ఈ రోజే ముంతాజ్కి నాకు పెళ్లి. వెళ్ళి ముంతాజ్ని తీసుకొస్తా. బాబు, నువ్వేంటి ఇక్కడ? వచ్చావా? నువ్వు రావడం ఎవరో చూడలేదు కదా. మన కోసం వాసు రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాడు. ఈ రోజే మన పెళ్లి. వెళ్దాం పద. ఏం మాట్లాడుతున్నావు బాబు? రిజిస్టర్ ఆఫీస్ అంటున్నావు, పెళ్ళి అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు. అదేంటి, నీకు బలవంతంగా ఎంగేజ్మెంట్ చేస్తున్నారు కదా. ఎంగేజ్మెంట్ బలవంతంగా చేస్తున్నారు ఎవరు చెప్పారు? ఇది నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఎంగేజ్మెంట్ నీ ఇష్ట ప్రకారంగా జరుగుతుందా? అయితే మన లవ్ సంగతి ఏంటి? లవ్ ఏంటి? చూడు బాబు, నీకు ఆ రోజే చెప్పాను, లవ్ గివ్ చేయడం నా వల్ల కాదని. నువ్వు ఫ్రెండ్స్ అన్నావు కాబట్టి ఇన్ని రోజులు నీతో తిరిగాను, అంతే తప్ప నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్, అంతే. ఫ్రెండ్స్? అయితే ఇన్నాళ్ళు మన మధ్యన ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనా? అయితే రాత్రి మన మధ్యన జరిగింది ఏంటి? అది ఫ్రెండ్షిపేనా? పిచ్చోళ్ళ మాట్లాడకు బాబు, అది జస్ట్ ఒక వీక్ మూమెంట్. దాన్ని లవ్ అనుకోవడం నీ తప్పు. కరెక్టే, నా తప్పే. ఒక అమ్మాయి వెనక్కి తిరిగి చూసి నవ్వితే చాలు ప్రేమిస్తుందేమో అని ఆశపడే పిచ్చోళమే మేము. అలాంటిది ఒక అమ్మాయి రాత్రంతా పక్కలో పడుకుని పొద్దున లేచి ఫ్రెండ్షిప్ అంటుంటే అది అర్థం చేసుకోలేని ఎర్రినా కొడుకులేము మేము. చూడు బాబు, నీ దగ్గర ఏముందని నేను నిలవ చేస్తాను అనుకున్నావు? నేను నీతో తిరిగిన ఈ 30 రోజులు కూడా, నువ్వు తిన్న బిర్యానీ, తాగిన కాఫీ, నీ బండిలో ఆయిల్, నీ ఇంటి రెంట్ కూడా నేనే కట్టాను. ఆఖరికి నువ్వు వేసుకున్న ఈ షర్ట్ కూడా నేను కొనిచ్చింది. అయినా ఇద్దరు కలిసి తిరగడానికి ప్రేమ అని 2 అక్షరాలు సరిపోతాయేమో, కానీ కలిసి బ్రతకడానికి మాత్రం ఆ ప్రేమకు మరో 2 అక్షరాలు తోడు కావు. అదే డబ్బు. అది నీ దగ్గర లేదు, ఇకపై సంపాదిస్తానో గ్యారెంటీ కూడా లేదు. నువ్వు కేవలం కంచానికి మంచానికి మాత్రమే పనికొస్తావు, ప్రేమకి పెళ్లికి పనికిరావు. కరెక్టే. ఇద్దరం కలిసి బతకాలంటే డబ్బు కావాలి, కానీ ఆ డబ్బు మాత్రమే సరిపోదు. ఆ డబ్బుకు కూడా ప్రేమ అనే 2 అక్షరాల తోడు కావాలి. ప్రేమ లేని ఆ డబ్బు ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందే కానీ ఒక్క పూట ఆకలి కూడా తీర్చలేదు. రేపు నువ్వు చేసుకోపోయేవాడికి 2 ఇళ్ళు ఉండొచ్చు, అందులో 4 కార్లు ఉండొచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించినంత ఇదిగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ నిన్ను ప్రేమించలేరు. చూడు బాబు, నువ్వు ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. ఎవరైనా చూస్తే నా పెళ్ళి ఆగిపోతుంది, దయచేసి వెళ్ళిపో. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క ప్రశ్న. ఈ రోజు నాకన్నా బెటర్గా ఒకటి దొరికాడని వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. రేపు పెళ్ళయ్యాక వాడికన్నా బెటర్గా ఇంకోటి దొరికితే వాడితోనూ వెళ్ళిపోతావా?
ఈ ప్రశ్నకి నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదు. నీకు నువ్వు చెప్పుకో చాలు. బాయ్. సారీ, గుడ్ బాయ్. చెలి నా చెలి ఓ చెలి నా చెలి అని కొట్టుకునే గుండె మళ్ళీ నిన్నే కలవదులేవే ఏదేమైనా ఓమైనా మొత్తం తప్పంతా నాదే నాదేలే నిన్నే విడిచి వెళుతూ ఉంటే పాదం తడబడుతోన్నదే ఒడ్డున పడిన చేపలాగా ప్రాణం విలవిలలాడిందే ఊహల్లో బ్రతికానే ఇన్నాళ్ళు నమ్మించి గొంతును కోసే నీ కళ్ళు ఏదేమైనా ఓమైనా మొత్తం తప్పంతా నాదే నాదేలే నిన్నే విడిచి వెళుతూ ఉంటే పాదం తడబడుతోన్నదే ఒడ్డున పడిన చేపలాగా ప్రాణం విలవిలలాడిందే ఓ చెలి నా చెలి ఓ చెలి నా చెలి అని కొట్టుకునే గుండె మళ్ళీ నిన్నే కలవదులే ఆ యాక్సిడెంట్ తర్వాత 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ వాడి శరీరం తగిలిన గాయాన్ని నయం చేయగలిగారు, కానీ వాడి గుండె తగిలిన గాయాన్ని నయం చేయలేకపోయారు. ఆ రోజు నుంచి ఆ అమ్మాయిని మర్చిపోవడానికి వాడు తాగడం మొదలుపెట్టాడు. ఆ దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం మర్చిపోవడం. బహుశా దేవుడు ఆ వరాన్ని శివగాడికి ఇవ్వడం మర్చిపోయి ఉంటున్నాడు. అవును, ఇదంతా తెలుసుకుని ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఆ దేవుడు మీ శివగాడికి కూడా గొప్ప వరాన్ని ఇచ్చాడు. అదెవరో కాదు, నేనే. వస్తాను. Uhu Home Care Cleaning Products, Floor Cleaners, Toilet Cleaners, Glass Cleaners, Detergent Liquids, Dishwash, Hand Wash, Phenyl, మరియు రూమ్ ఫ్రెషనర్స్. క్వాలిటీలో రాజీ పడకుండా పెద్ద బ్రాండ్స్ కి దీటుగా తయారు చేయబడ్డ మా ఊహు హోమ్ కేర్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్ కి బల్క్ ఆర్డర్స్ పై హోల్సేల్ రేట్లకే సప్లై చేయబడును. హోమ్ డెలివరీ సదుపాయం కూడా కలదు. ఊహు హోమ్ కేర్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ manufactured and marketed by Abhi Stores Marketplace Private Limited, Vijayawada. Smart Elevator, shop number 45, Veerapaneni Plaza, Patamata, Vijayawada. మిస్టర్ అంజిబాబు గారి ఆధ్వర్యంలో 2015 నుండి నడపబడుతున్న స్మార్ట్ ఎలివేటర్ మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల లిఫ్ట్స్, హాస్పిటల్ లిఫ్ట్స్, హౌస్ లిఫ్ట్స్, హోటల్ లిఫ్ట్స్, హైడ్రాలిక్ లిఫ్ట్స్, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్, ట్రాక్షన్ లిఫ్ట్స్, గూడ్స్ లిఫ్ట్స్ తయారు చేసి ఇవ్వబడును. అంతేకాక న్యూ లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్, లిఫ్ట్స్ సర్వీస్ అండ్ మోడిఫికేషన్ కూడా కలదు.
సంప్రదించండి స్మార్ట్ ఎలివేటర్, షాప్ నంబర్ 45, వీరపనేని ప్లాజా, పటమట, విజయవాడ. సెల్ 9866261886, 9881864434. రే వచ్చేసాడు. ఆఫీస్కేనా? నువ్వు వైన్స్కేనా? అరే నీ తెలుగు అడుగుతున్నాను. మంతగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి రోజు? మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడండి, అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు, మీకు తోచినంత వేయండి అని పైన నీ ఫోటో కింద నా అకౌంట్ నెంబర్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. ఎవరికి తోచినంత అడేస్తా ఉన్నాడు మామ. వామ్మో, నన్ను ఇలా కూడా వాడేస్తున్నావా? సరే ఇక్కడే ఇక్కడెందుకు? ఇక్కడ వైన్స్ బార్ షాపులు కూడా లేవు కదా. ఈ రోజు మనం మందు కోసం ఎలక్కలేదు మామ, మందే మనల్ని ఎత్తుకుంటే ఇక్కడ దాకా వస్తుంది. నీ సావు నీ పోతా. పాప ఇంకా వచ్చినట్లేదే. వీడెవడే బక్రాకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు. ఏ తంబే రా. ఏంటన్నయ్య? ఏంటి ఓ టెన్షన్ పడిపోతున్నావు? లవ్వా? అంటే తను వస్తుందన్నయ్య, ప్రపోజ్ చేయాలి, భయమేస్తుందన్నయ్య. ఇప్పుడు ప్రపోజ్ చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఏమవుద్దన్నయ్య? కూర్చో చెప్తా. ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి ఒప్పుకుందే అనుకో, అప్పుడు నీ లవ్ లో 2 స్టేజ్లు ఉంటాయన్నమాట. ఏంటని అది? ఫస్ట్ స్టేజ్ 1 సినిమాలు, షికార్లు, పార్కులు, పార్టీలు, పబ్బులు, రీఛార్జ్లు, గిఫ్ట్లు, లాంగ్ డ్రైవ్లు, షాపింగ్లు, పికప్లు, డ్రాపింగ్లు, చాటింగ్, మీటింగ్, డేటింగ్లు. ఈ ప్రాసెస్ లో ఈ ఏటీఎం ఖాళీ అవుతుందిగా. ఇప్పుడు స్టేజ్ 2 స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో అనుమానాలు, అపార్థాలు, అసహ్యాలు, ఆశ్చర్యాలు, అరుచుకోవటాలు, చిరాకులు, కోపాలు, తిట్టుకోవటము, ఫోన్ చేస్తే బిజీ రావటం, మెసేజ్ చేస్తే రిప్లై రాకపోవటం, ఎదురైతే అవాయిడ్ చేయటం, కాల్ చేస్తే కట్ చేయటం. ఎందుకే ఇలా చేస్తున్నావు అని అడిగితే నీ మీద నాకు ఫీలింగ్స్ లేవు, మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పి స్మూత్ గా తడిగుడ్డతో గొంతు కోసి ఏ అమెరికా వాడినో పెళ్లి చేసుకుని దెంగేస్తారనమాట. ఎందుకురా నీకు ఇదంతా? ఈ అమ్మాయిలకి పెళ్లికి ముందు వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఓ బొక్కగాడు కావాలి, అంతే. లవ్ లేదు, ఏ బొక్క లేదు. అర్థమైందా? ఇప్పుడే కదరా చిలక చెప్పినట్టు చెప్పాను. మీరు మారు చంక నాగిపోతారు. పోండి. హాయ్ సార్. ఏంటింత లేటు? నేను లేటు కాదు, మందు కోసం మీరే ముందొచ్చినట్టున్నారు. ఓ సరే, తెచ్చావా? ముందు నా రింగ్ ఇవ్వండి. అమ్ముకు దొబ్బాల్సింది రింగ్ని. తీసుకా. అవును, నా గురించి నీకెలా తెలుసు? చెప్తా, ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలా? దేనికి? ఫుల్ బాటిల్ కావాలా వద్దా? తెరవచ్చా? తెరవండి. అమ్మని అమ్మ, ఇదేంటి మాయమైపోయింది?
ఇప్పుడంతా క్లియర్గా ఉంది. ఇందాకేంటంటున్నావు? అది ఐ లవ్ యూ. ఏంటి లవ్వా? లైఫ్లో ఆల్రెడీ ఒక అమ్మాయిని నమ్మి ఎదవనయ్యాను. మళ్ళీ ఎదవనయ్యే ఉద్దేశం లేదు. ఓ అయినా ఇప్పుడు నాకంటూ ఒక లవర్ ఉంది. ఇది నా కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పుడూ తోడుంటుంది. ఇప్పుడు దీని తప్ప ఎవరిని ప్రేమించే ఉద్దేశం నాకు లేదులే కానీ దోబే. మీరు మరీ అలా మొహం మీద చెప్పకండి సార్, నేను తట్టుకోలేను. పోనీ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పనా? అలా కాదు సార్. పోనీ ఒక పని చేద్దాం, ఒక 1 month నాతో ఫ్రెండ్షిప్ చేయండి. అప్పటికీ నా మీద మీకు ఎలాంటి ఫీలింగ్స్ రాకపోతే ఇక లైఫ్లో నేను మిమ్మల్ని ఎప్పటికీ డిస్టర్బ్ చేయను. ఓకేనా? ఇంకేం కాదు, నీతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం నాకేంటి? దెంగే కావాలంటే రోజుకు 1 quarter కొనిస్తా. నిజంగా? మ్యాటర్ కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నా ఆఫర్ మాత్రం టెంప్టింగ్గా ఉంది. సరే 30 రోజులు మంది ఫ్రీగా కొనిస్తాడు, ఎవడు కాదంటాడు. అలాగే కానీ ఓయ్ నన్ను కొంచెం డ్రాప్ చేసి మాయ చేసావు, నా మనసు దోచావు పిల్లగడ, ఓ అందగడ నా సక్కనోడా. నా మనసు ఈనాడు నీ వైపు లాగావు, అయితలేదా అర్థమైతలేదా జర చూడరాదా. ఆకాశమంతా పందిరేసి ఓ పసుపు తాడు కట్టేయవా, ఆ చందమామ చూస్తుండగా నా సోకునంతా దోచేయవా. హాయ్ రామ ఏంది ప్రేమ నన్ను మార్చేసింది అయ్యయ్యో. హాయ్ రామ ఏంది ప్రేమ నన్ను మార్చేసింది అయ్యయ్యో. ఉండిపోవయ్యా నా కళ్ళ నిండా నిన్ను నింపినా, ఆ కాటుకెట్టి బంధించనా. అయ్య బాబు మొగుడు ఒంటి మొండికి లయ్య, ఊ అంటూ ఆహా అంటూ ఊరుకోకయ్యా. ఏదో ఒకటి చేసి నిన్ను పొందుతానయ్యా, పొంది నిన్ను కొంగులోన దాచి కదలకుండా ఉంచుతానయ్యా. అట్టాంటి ఇట్టాంటి పిల్లదాన్ని నేను కాదయ్యా, తిరుగుతుంటే ఓ చూపు చూడవేమయ్యా. అట్టాంటి ఇట్టాంటి పిల్లగాన్ని నేను కాదయ్యా, ఎట్టాగా చేసినా నీకు తగ్గ తోడు నేనయ్యా. కలవరించిన నా రాజులాగా నిన్ను చూసినా, నీ ప్రాణిలాగా ఉండనియవా. కాదు అంటూ కుదరదంటూ కసురుకోకయ్యా, దూరమంటూ జారిపోకయ్యా. రాను అంటూ మారనంటూ అలగమాకయ్యా, అలకమాను ఊరుకోని నా వేలు పట్టి అడుగులేయవా. అట్టాంటి ఇట్టాంటి పిల్లదాన్ని నేను కాదయ్యా, తిరుగుతుంటే ఓ చూపు చూడవేమయ్యా. అట్టాంటి ఇట్టాంటి పిల్లదాన్ని నేను కాదయ్యా, ఎట్టాగా చేసినా నీకు తగ్గ తోడు నేనయ్యా. హాయ్ రామ ఏంది ప్రేమ నన్ను మార్చేసింది అయ్యయ్యో. హాయ్ రామ ఏంది ప్రేమ నన్ను మార్చేసింది అయ్యయ్యో. ఏంటి ఇది? అవి అమ్మేసి ఎంత వస్తే అంత తీసుకురావే. నిన్న కాక మొన్న పరిచయమైన వాడి గురించి
నీ ఒంటి మీద ఉన్న బంగారం అమ్మేసుకుంటావా? అవసరమా నీకు ఇది? ఒక్కసారి ఆలోచించవే. శివ చాలా మంచోడే. తనకు హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలుసు. అమ్మ ఆపరేషన్ కోసం డబ్బు తీసుకొని బ్యాంక్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక దొంగ బ్యాగ్ కొట్టేసి పారిపోయాడు. అప్పుడు శివనే ఆ దొంగను పట్టుకొని బ్యాగ్ మనీ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకో తెలియదు కానీ శివని చూడగానే నచ్చేశాడు. ఆ తర్వాత ఒక రౌడీ తన మీద నేను కంప్లైంట్ ఇచ్చానని నన్ను చంపడానికి చూస్తుంటే శివనే వచ్చి మళ్ళీ నన్ను కాపాడాడు. అప్పటి నుంచి తనని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. రోజు తనని ఫాలో అయ్యేదాన్ని. ఒకరోజు నా ప్రేమని చెప్పేద్దామని వెళ్ళాను, కానీ అప్పటికే తను ఇంకో అమ్మాయితో లవ్లో ఉన్నాడని తెలిసింది. ఇంకా చేసేదేం లేక నా ప్రేమను చంపుకొని వెనక్కి వచ్చేసాను. ఏ ప్రేమ వల్ల అయితే తన మనసు గాయపడిందో అదే ప్రేమతో తన మనసుకు తగిలిన గాయాన్ని నయం చేయాలనుకుంటున్నాను. ఒకసారి దూరమైన నా ప్రేమని ఈసారైనా దక్కించుకోవాలనుకుంటున్నాను. శివ నీ లవ్ని తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే శివ. ఏ ప్రేమ వల్ల అయితే తన మనసు గాయపడిందో అదే ప్రేమతో తన మనసుకు తగిలిన గాయాన్ని నయం చేయాలనుకుంటున్నాను. ఒకసారి కోల్పోయిన నా ప్రేమని ఈసారైనా దక్కించుకోవాలనుకుంటున్నాను. అవును, గడ్డం ఎందుకు ఆ రకంగా పెంచుతున్నావు? తీసేయొచ్చు కదా. నా గడ్డం నీకేమర్థమైంది? అంటే రేపు పెళ్ళయ్యాక ముద్దు పెట్టుకోవడానికి అడ్డమవుతుందేమో అని. చాలా ఆశలు ఉన్నాయే దుబే. చెప్పవే. ఏంటి, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఈ రోజుతో 30 రోజులు కంప్లీట్ అయిపోతున్నాయి కదా. మరోసారి నా ప్రేమ విషయం శివకు చెప్దామని వెళ్తున్నాను. ఈసారైనా నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాడంటావా? తప్పకుండా చేస్తాడే. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. ఇదే విషయం తన నోటి ద్వారా విందామని వెళ్తున్నాను. ఓ ఓకే, అయితే ఆల్ ది బెస్టే. థ్యాంక్ యూ. నేను శివకు కాల్ చేయాలి. బాయ్. బాయ్ బాయ్.
వాసు గారు మీరేంటి ఇక్కడ? శివ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. వాసు గారు తను తెలుసు కదా ముంతాజ్, జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చింది. వాడికి తనంటే చాలా ఇష్టం, క్షమించేస్తాడు. నువ్వేంటి వాడు ఇంకా నిన్ను లవ్ చేస్తాడు అనుకున్నావా? వాడు కేవలం మందు కోసం మాత్రమే నువ్వు చుట్టూ తిరిగాడు. తను వచ్చేసిందిగా, ఇంకాడికి మందుతో పని లేదు, అంటే నీతో కూడా పని లేదు. ఐఎమ్ సారీ బాబు, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నా వెంట తిరిగినన్ని రోజులు నీ విలువ నాకు తెలియలేదు. నేనెప్పుడు సంతోషం డబ్బులోనే ఉంటుంది అనుకునేదాన్ని, కానీ అది తప్పని నువ్వు దూరమయ్యాకే అర్థమైంది. పెళ్లి చేసుకునే ముందు అతనికి డబ్బు ఉందా లేదా కాకుండా నా మీద ప్రేమ ఉందా లేదా అని చెక్ చేసి ఉండాల్సింది. ఇంట్లో కార్, హాల్లో సోఫా, బెడ్రూమ్లో నేను, అంతే. ఆ ఇంట్లో వాటితో పాటు నేను కూడా ఒక వస్తువుని మాత్రమే. అందుకే అన్నీ వదిలేసి వచ్చేసాను. ఇకపై నీతోనే. ఐ లవ్ యూ బాబు. ఐ లవ్ యూ టూ. చూస్తున్నది నిజమేనా? జరిగినదంతా గతమేనా? నా కలలన్నీ కథలేనా? కంటిలో నలుసై మిగిలేనా? ఈ బాధనే భరించేదిలా అంటూ నా మనసే అన్నా. అడుగుతోంది ఏం చెప్పను, ఎదలో నీ ఊసే. గుండెలోన ముల్లై గుచ్చిందా నేనమ్మిన ప్రేమ? ఓర్చలేని బాధేదో మిగిల్చిందా నాదన్న ప్రేమ? ఏమిటో నా గమ్యం ఇకపైన? ఊపిరాగే బాధే మిగిలేనా? నే చూస్తున్నది నిజమేనా? జరిగినదంతా గతమేనా? నా కలలన్నీ కథలేనా? కంటిలో నలుసై మిగిలేనా? జాను, సారీ శివ, ఈ నెల రోజులు నేను బాగా ఇబ్బంది పెట్టాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ నీతో కలిసి బతకాలనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేదు. చివరిసారిగా నీతో మాట్లాడాలనిపించింది. ఇకపై ఎప్పటికీ నీకు కనిపించను. ఏం మాడుతున్నావు జాను? నువ్వు ముంతాజ్ హ్యాపీగా ఉండండి. గుడ్ బై. హలో హలో జాను. Is currently busy. Shit! ఈ సముద్రం నాకు అమ్మ లాంటిది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా దీంతోనే చెప్పుకుంటాను. ఒకసారి బండి మీరా. ఏమైందిరా? అవును, తర్వాత చెప్తాను కదా. ముంతాలి, నువ్వు వెళ్ళి ముంతాజ్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసిరా.
ఎవరా మీరు రోడ్డుకి అడ్డంగా? అప్పుడే వచ్చిపోయా? ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బలకి నా తమ్ముడు 6 నెలలుగా కోమాలో ఉండొచ్చాడు. అప్పటి నుంచి ఎదుగుతుంటే ఇప్పుడు దొరికావు. ఇక నిన్ను చంపకుండా వదిలేదా లేదు. ఇదో గొడవ పడేంత టైం నాకు లేదు. అర్జెంట్కి వెళ్ళాలి, తప్పండి. ఆకలితో మాటేసిన వేటగాడికి లేని పిల్లలా దొరికావు. ఇక వేటే ఏసేండ్రా. నువ్వు వేటటానికి నేను పరిగెత్తే జింకని కాదు, పరిగెత్తించే సింహాన్ని. పంజాతో కొడితే 10 సంవత్సరాలు గుర్తుండిపోద్ది. రండి నా కొడకల్లారా. ఏసేండ్రా. I need protection. Palms itchy, I can feel the money coming in. Won't settle for less, cause that's how I gotta live. వింటేజ్ ఒక్క చూడు వేదాడే ఎంటగాడు ఎదురొచ్చే వాడే లేడు వచ్చేటి స్టైల్ చూడు రాజు వీడు keep me coming let's go. నువ్వేంటికిరా? లీవ్ మీద ఊరెళ్తున్నా, దారిలో నువ్వు కనపడ్డావు. అవును, ఏంటి వీళ్ళతోటి గొడవ? అదంతా తర్వాత చెప్తానులే కానీ నువ్వు వీళ్ళని హ్యాండిల్ చేయగలవా? సరిహద్దుల్లో చావుకే చెమట్లు పుట్టించేవాళ్ళం. వీళ్ళంతా నువ్వు వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. డియర్ రౌడీస్, మనకెక్కువ టైం లేదమ్మా. మీనాక్షి వెయిటింగ్ అక్కడ.
థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. బ్రో మీకు అక్కడ ఏమన్నా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి. నా పేరు తెలుసుగా, పాణి, డిటెక్టివ్ సారంగ పాణి. ఓకే బ్రో. జాను 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 జగమే మాయా బ్రతుకే మాయా. మెంటల్, నువ్వు ఇంకా చావలేదా? అనవసరంగా కంగారు పడ్డాను కదే. నిన్ను కాపాడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఫైట్ ని మధ్యలో వదిలేసి వచ్చాను కదే. సర్దామని వచ్చా, కానీ మధ్యలో ఒక డౌట్ వచ్చింది. రేపు నీకు ముంతాజ్కి పెళ్ళయ్యాక అది మధ్యలో వదిలేదని గ్యారంటీ ఏంటి? ఒకవేళ మధ్యలో వదిలేస్తే దూరిపోదామని సావలేదు. నేను ముంతాజ్ మాడుకోవడం చూసావా? పగులించుకోవడం కూడా చూసానులే. అదేం లేదే. అసలేం జరిగిందో తెలుసా? ఐ లవ్ యూ బాబు. లవ్ యూ టూ అని చెప్పాలా? ఇప్పుడు కూడా వారు నేను సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చావు. నా మీద ప్రేమతో కాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంతంటే నీకోసం నా ప్రాణాలు ఇచ్చేంత. కానీ అదప్పుడు. అయితే ఇప్పుడు నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు. జాను, జాహ్నవి. తనకి నేనంటే ఎంతో ఇష్టం. ఎంతంటే నా కోసం ప్రాణాలు ఇచ్చేంత. నాకు ఉద్యోగం లేదు, కారు లేదు, కనీసం సొంత ఇల్లు కూడా లేదు. నా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా లేదు. కానీ నన్ను ప్రేమించడానికి తనకి ఇవన్నీ ఏం అడ్రాలేదు. ఎందుకంటే తను నన్నుగా ప్రేమించింది. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. కానీ నువ్వు జాను చూడు, ప్రేమలో విడిపోతే ఆ బాధ ఇద్దరిది మాత్రమే. అదే పెళ్ళయ్యాక విడిపోతే ఆ బాధ రెండు కుటుంబాలది. అర్థం చేసుకుని సర్దుకుపోతావో లేదా నీ మూర్ఖత్వంతో నీ జీవితం నాశనం చేసుకుంటావో అది నీ ఇష్టం. గుడ్ బై. అయితే నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా? ఫుల్ బాటిల్ సాక్షిగా ఐ లవ్ యూ. I do love you.